బ్రదర్ ఏంటి హీరోస్ లాగా ఇట్లున్నారు ఇక్కడ ఉన్నారు ఒక్క నిమిషం ఇక్కడ ఏం చేస్తున్నారు ఇక్కడ ఏం చేస్తున్నారు ఇక్కడ మీరెవరు బ్రదర్? నేను టూరిస్ట్ ఇక్కడ చూడడానికి వచ్చాను. మా సమస్యలు మాకున్నాయి బ్రదర్, వదిలేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ అసలు? అరే వదిలేయండి బ్రదర్, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి చెప్పండి. 5 నిమిషాలు టైం మాట్లాడదాం. కాదు బ్రదర్, వినండి. నువ్వు మాకు 5 నిమిషాలు టైం మాట్లాడదాం ఇక్కడ. అరే ఒక్క నిమిషం 5 నిమిషాలు మాట్లాడదారా రా. నీ సమస్య ఏం చెప్పు. టీషర్ట్ వేసుకో. ఒక్క నిమిషం కూర్చున్నారా బ్రదర్? ఒక్క నిమిషం రండి కూర్చో, ప్రశాంతంగా కూర్చున్నారా మాట్లాడదా. సమస్య ఏంటి బ్రదర్? ఏమైంది మీ ఇద్దరికి? ఎందుకు వచ్చారు? సమస్యలు మాకు ఉన్నాయిలే బ్రదర్. ఎందుకు ఇట్లా ఏం చేస్తారు మీరు ఇక్కడ? మీ సమస్య ఏం చెప్పండి, నాతో షేర్ చేసుకోండి. దూకుదామని వచ్చాం బ్రదర్. అది మీకు ఎందుకు ఇట్లా నిర్ణయం? సమస్యలు మాకు ఉన్నాయండి. మీరేం పేరు? సమస్యలు. మీ పేరేంటి? సాయి. మీ పేరేంటి బ్రదర్? ప్రవీణ్. కూల్ అవ్వండి, కాసేపు కూల్ డ్రింక్ వద్ద మన చదువు మాట్లాడుకుందాం. ఒక నిమిషం ఉండండి. కొంచెం రిలాక్స్ అవ్వండి ఫస్ట్. కొంచెం రిలాక్స్ అవ్వండి. తాగు బ్రదర్, రిలాక్స్ అవ్వు ఫస్ట్. ఈ సమస్య ఏం చెప్పండి, కొంచెం రిలాక్స్ అవ్వండి, కొంచెం కూల్ అవ్వండి. నువ్వు చెప్పు బ్రో, నీ సమస్య ఏంటి ఫస్ట్? ఏంది నీ సమస్య? సమస్యలు చాలా ఉన్నాయి బ్రదర్. ఏం చెప్పు, షేర్ చేసుకో. జాబ్ వెళ్ళిపోయింది, 1.5 పెట్టి ఇల్లు తీసుకున్నా, ఈఎంఐలు, కారు తీసుకున్నా, ఈఎంఐలు, ఫ్యామిలీ ఎక్స్పెండిచర్ రోజు రోజుకు పెరుగుతున్నాయి, సేవింగ్స్ మొత్తం అయిపోయింది. బిల్డర్ ఫోన్ చేస్తున్నాడు, కట్టకపోతే ఇల్లు బ్యాక్ తీసేసుకుంటూ ఉంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు. సో ఎక్కడ రెస్పెక్ట్ పోతుంది, జాబ్ లేదు ఇంట్లో కానీ బయట ఫ్రెండ్స్తో కానీ. సో నాకేం అర్థం అవ్వట్లేదు. అది నా సమస్య. అది అందుకే ఎందుకు ఈ లైఫ్ ఎందుకు అనిపిస్తుంది. సరే బ్రదర్, ఓకే బ్రదర్, నీ సమస్య ఏం చెప్పు బ్రదర్? చాలా ఉన్నాయి బ్రదర్, చెప్పు. ఓపెన్ గా మనసు ఇప్పుకో, చెప్పు. యూఎస్ రిటర్న్ బ్రదర్. నేను 40 lakhs ఎడ్యుకేషన్ పెట్టి యూఎస్కి వెళ్ళాను. ఏషియాలో జాబ్ రాలేదు. ఇండియాకి వచ్చాను, ఇండియాలో జాబ్ రాలేదు. స్టాక్ మార్కెట్ బెట్టింగ్స్ అన్ని చాలా ట్రై చేశాను, అన్నీ లాసే. ఇంట్లో నన్ను పట్టించుకోవట్లేదు. ఈ జీవితం ఎందుకు సూసైడ్ చేసుకొని వచ్చాను. ఎందుకే చచ్చిపోతారు బ్రదర్? ఇంతేనా పరిస్థితులు అంటే తెలుసు. నేను ఆ ప్రదేశం నుంచి వచ్చాను, నాకు కూడా తెలుసు. ఓకే, నా స్టోరీ వినండి. నాకు మీ పేరు అర్థం చేసుకోగలను. ఓకే, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. నేను డెడ్ లైన్స్, ప్రెజర్స్, ఆఫీస్ పాలిటిక్స్, ఆ కుళ్ళుకుత అన్నీ చూసి నా మైండ్ అంతా ఖరాబ్ అయ్యి కాన్వర్స్ డిప్రెషన్ పోయి ప్యానిక్ అటాక్స్ కూడా ఫేస్ చేశాను. అసలు ఈ జాబే వద్దురా బాబు అని రిజైన్ చేద్దాం స్టేజ్కి వచ్చాను నేను. కానీ అంతటితో ఆగిపోలేదు. దాన్ని సెల్ఫ్ మోటివేట్ చేసుకున్నా, కౌన్సిలింగ్ తీసుకున్నా, నా డిసిప్లిన్ ఇంప్లిమెంట్ చేసిన లైఫ్లో మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తూ నా లైఫ్ని ఈరోజు పోరాడుతూ నిలబడి ఈరోజు నేను టీమ్ లీడర్ స్థాయికి ఎదిగాను. నేను కుంగిపోలేదు. పోరాడితే లైఫ్లో ఎన్నో కష్టాలు వస్తాయి. కష్టాలు చెప్తారు, లైఫ్ ఎండ్ కాదు బ్రదర్. ఆ లైఫ్ని రీస్టార్ట్ చేయడానికి మనకు ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి. ఇవన్నీ ఓకే బ్రదర్, ఈఎంఐల పరిస్థితి ఏంటి? సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ సీనియర్ ఇంజనీర్, నువ్వు ఎందుకు ఇంత నిరుత్సాహపడుతున్నావు? నీ జాబ్ పోయింది, రే ఆఫ్లో పోయింది. అంతమంది టాలెంట్ లేదని కాదు కదా. ఈ రియల్ టైం ఎక్స్పీరియన్స్ 10 మందికి ఉపయోగపడేట్టుగా చేసుకో. ప్రాజెక్ట్ చెప్పి నేను రియల్ టైం ఎక్స్పీరియన్స్ 10 మంది షేర్ చేసుకో. పూర్ పీపుల్కి సీట్స్ ఇవ్వు. ఆ సీట్స్ వాళ్ళకి హెల్ప్ అయినది నీకు పర్సనల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. 10 మందికి హెల్ప్ చేస్తే నీకు సాటిస్ఫాక్షన్ రాదా? నీ ఆత్మకు సంతృప్తి కలగదా? అలా నీకు లైఫ్ పర్పస్ ఎత్తుకోబడతారు. వచ్చి ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ వచ్చే రెవెన్యూ నీకు ఈఎంఐస్కి దానికి పనికి వస్తుంది కదా. మీ ఫ్యామిలీని చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఇలా ఎందుకు ఆలోచించావు బ్రదర్? వాడి పరిస్థితి ఓకే బ్రదర్, నా పరిస్థితి డిప్రెషన్తో ఆల్కహాల్తో బయటికి రాలేకుండా ఏంటి నా పరిస్థితి? బ్రదర్, నువ్వు అమెరికా రిటర్న్, నువ్వు ఇలా కుంగిపోతే ఎలా? ఎన్ని చూసింటావు, విదేశాల దగ్గర ఎంత తిరిగింటావు, నీకు ఎంత నాలెడ్జ్ ఉంటుంది. అవన్నీ యూటిలైజ్ చేసుకో. ఇప్పుడు రెసిషన్ వల్ల నీకు జాబ్ రాలేదు అంతే. నువ్వు టాలెంటెడ్ కాదని కాదు కదా. మీ పేరెంట్స్కి అర్థమయ్యేది వాళ్ళ మీ ఇంట్లో కూర్చొని మాట్లాడు. మీ పేరెంట్స్తో మనసు ఇప్పి మాట్లాడు ధైర్యంగా. వాళ్ళకి భరోసా కలిగించు. నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. రెసిషన్ అయిపోయినాక జాబ్స్ అప్లై చేసుకో, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకో. ఈ టైంలో నీ డ్రింక్ అడిక్షన్స్ ఇవన్నీ చిన్న టెంపరీ ఎస్కేప్స్. అవంతా డెఫినెట్లీ కౌన్సిలింగ్ తీసుకో. డీఅడిక్షన్ సెంటర్స్కి వెళ్ళు, డెఫినెట్గా బయటపడతావు. ఫస్ట్ మన కాన్ఫిడెన్స్ మన మనసులో ఫిక్స్ అవ్వాలి స్ట్రాంగ్గా. నేను నా లైఫ్ని మార్చుకోవాలి, ఐఎమ్ నాట్ వీక్, ఐఎమ్ నాట్ అలౌడ్ అని ఫిక్స్ అవ్వు బ్రదర్. అంతే, నువ్వు కంపల్సరీగా స్ట్రాంగ్గా నిలబడగలుగుతావు. లైఫ్లో పోరాడాలి బ్రదర్. లైఫ్ అంటేనే పోరాటం. పర్పస్ వెతుక్కోండి. లైఫ్లో పర్పస్ క్రియేట్ అయితే లైఫ్ మీద ఎప్పుడు బోర్ కొట్టదు. ఓకేనా? స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉండండి, చేయగలవండి, స్ట్రాంగ్గా ఉండండి.
చూడు మిత్రమా, ఒక్కసారి నీ జీవితాన్ని ముగించుకునే ముందు ఆలోచించు, ఎన్ని కోట్ల జన్మల తర్వాత వచ్చిందో ఈ మానవ జన్మ. ఆ మానవ జన్మని ఒక ఆశాకిరణంలా మార్చుకోవడం మన బాధ్యత. ఇది గుర్తుపెట్టుకో, నీ పుట్టుక 10 మందికి ఉపయోగపడాలి, నీ చావు 100 మందికి ఆదర్శంగా నిలవాలి. మేలుకో యువత, మేలుకో.